అందరికీ నమస్కారం అండి. కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఒక్కసారి మనం నరసింహస్వామి అవతారం గురించి తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు 4వ అవతారం నరసింహ అవతారం. నరసింహ అవతారాన్ని శ్రీ నరసింహుడని, నరహరి అని, నరసింహమూర్తి అని, నరసింహ అవతారం అని, నరసింహుడు అని పలు రకాల పేర్లతో నరసింహుణ్ణి వివరిస్తారు. కానీ హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణ కొరకు, సాధు పరిరక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో అవతరిస్తాడు. అవతారాలలో ఏకవింశతి అవతారంలో 21 ముఖ్య అవతారాలను అంటారు. వానిలో అతి ముఖ్యమైనది 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో 4వ అవతారము నరసింహ అవతారము. మహాలక్ష్మిని పిలిచే శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీ నరసింహుడు అని ఆ అవతార మూర్తిని స్మరిస్తారు. విష్ణువు ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే నరసింహ అవతారంలో భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి, అలాగే సేవకుని శాపాన్నించి ముక్తిని కలిగించే మూర్తి, సర్వాంతర్యామి అని అన్ని చోట్ల ఉండడం అన్న భగవద్భూతిని స్పష్టంగా ఈ అవతారంలో మనకు తెలియజేస్తుంది. హిరణ్యకశిపుణ్ణి అంతం చేయడానికి ఎన్నో నియంత్రణలు ఉన్నా రాక్షస వధ చేయక తప్పలేదు. నరసింహ అవతారము సగం మనిషి సగం మృగం రూపంలో ఈ అవతారంలో మాత్రమే మనకు కనిపిస్తాడు. స్వామి ముఖం భీకరంగా కనిపిస్తుంది. రక్తరంజితమైన వజ్ర కణాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి. పేగులను కంఠమాలగా వేసుకున్నాడు. జూలు నుండి రక్తం కారుతుంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉంటాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకల దేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన శ్రీ నరసింహస్వామిని అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీ నరసింహస్వామిని తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపై నుంచి ఆస్వాదించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలు విధాలా స్తుతించాడు. ప్రసన్నుడైన నరసింహస్వామి నీకు ఏ వరం కావాలో కోరుకోమని అన్నాడు. స్వామి, నా తండ్రి చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకున్నాడు ప్రహ్లాదుడు. నాయనా ప్రహ్లాద, నిన్ను పుత్రునిగా పొందినప్పుడే నీ తండ్రి యొక్క 21 తరాలు, తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 7 తరాలు, ప్రహ్లాదుని తర్వాత 7 తరాలు పావనమైనవి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడయ్యాడు. ఉత్తర క్రియలు చేసి రాజుగా విఘ్నాలు ఉపదేశాన్ని పొందుతూ నాయందు మనసు నిలిపి పాలన చెయ్యి అని నరసింహస్వామి ఆశీర్వదించాడు. శంకరుడు బ్రహ్మాది దేవతలు శ్రీ నరసింహుణ్ణి స్తుతించారు. దేవదేవా, నీ నరసింహ అవతారాన్ని నిష్ఠతో పూజించే వారికి యముని గురించి భయం ఉండదని అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మి సమేతుడైన నరసింహస్వామి వైకుంఠము కేగినారు. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలు అందుకొని వారు కూడా తమ తమ లోకాలకి వెనుదిరిగారు. ఈ విధంగా మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతార ఘట్టం గురించి తెలుసుకున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారాన్ని అందరూ ఒకసారి తలుచుకొని ఆ శ్రీమన్నారాయణునికి ఓం నమో నారాయణ అని నమస్కరించుకొని అందరికీ మంచి జరగాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ.